ఓం శుభంకర్యే నమః. గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి. ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అది ఈ యొక్క 2024లో జూలై 21వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది. స్మరించటమేనా అండి అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం, మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం. ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా, సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివివివిఐపి పాస్ ఉన్నట్టే. ఎక్కడికి? పరమాత్మ దగ్గర చేరుకోవటం. ఇది ఊరికనే మనము మాట వరుసకి గురువుగారు అంటే రాదు. గురు శుశ్రూషయా జ్ఞానం. మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే. మాకు తెలుసులేండి, పుస్తకాలు చదివాము, పరిజ్ఞానం ఉన్నది, మా తాత సూపర్ మ్యాను, మా నాన్నగారు హీరో, నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు. గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు. బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు. అలా మీకు గురువు గారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే. ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు, ఎవరికో చెప్పుంటారు గురువు గారు, అది మీరు చేస్తున్నారు. అందరికీ ఒక రకంగా ఉండదు. గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది. అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి. వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయటము, యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు. యతీశ్వరులకు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా? వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ నుంచి వారు 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు. తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు. మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము. ఎందుకంటే పొద్దున వెళతాం, టకటక ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి వస్తాం గురువుగారు అని వెళ్ళిపోతాం. శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం. కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి. గురు శుశ్రూష చెయ్యాలి. గురువు యొక్క బట్టలు ఉతికినా, గురువు యొక్క సన్నిధిలో ఉన్నా, గురువు చదివేటప్పుడు విన్నా, గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా, గురువు గారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తుంది. అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై 21వ తారీఖు ఆదివారము వ్యాస పౌర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా
మీ గురువులను దర్శించి వారికి పండ్లు, వస్త్రములు, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయి. ఏదో గురువు గారు అని ఊరికనే పిలవటం కాదు కదా. మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు. అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు. ఒక్కళ్ళనే గురువు ఉండాలి. ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు. దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని. ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తాడు. కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ. మన కర్మలని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను. జై శుభంకరి.